హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ ఏ టిఫిన్ చేస్తున్నాను, దానికి సంబంధించి ఏ చట్నీ చేస్తున్నానో మీకు చూపిస్తాను. టమాటా చట్నీ చేస్తున్నానండి. అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంకా చూసిన వాళ్ళైతే లైక్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు నేను టమాటా చట్నీ, పల్లీల చట్నీ, అలాగే పప్పుచారు అది ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి. టమాటాలతో అయితే ఇప్పుడు నేను పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, కొంచెం నూనె వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. లేదా స్టవ్ మీద పెట్టేసాను. కందిపప్పు అయితే పప్పుచారు చేస్తానండి, అందుకని ఇది కొంచెం కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం కడిగి నానబెట్టేసుకుంటాను. కందిపప్పు అయితే శుభ్రంగా నీట్గా 2 సార్లు అయితే కడుగుతాను నేను. ఈ వాటర్ అయితే పడేయను. నా దగ్గర కొంచెం 2 చిన్న ముక్కలు ఉన్నాయి, అవి అయితే దానికైతే పోసేస్తాను చెట్లకి. ఇదైతే నానబెట్టేసుకుంటా. ఇదిగోండి, కందిపప్పు నీళ్ళు నేను పడేయను. ఇది నా దగ్గర మనీ ప్లాంట్ కొంచెం చిన్న మొక్క ఉంది, దానికి పోసేస్తాను. ఇదిగోండి, ఇది నేను ఎంత చిన్న మొక్క అంటే అసలు ఇదిగోండి ఇంతే, దీని వరకు తెచ్చుకున్నా నేను. ఇంతవరకు ఉండేది నేను తెచ్చుకున్నప్పుడు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఇది కూడా కలబంద, చిన్న మొక్కలే తెచ్చుకున్నా. దీంట్లో అయితే పోసేస్తా. కందిపప్పు వాటర్ ఉన్నాయి కదా, అలాగే బియ్యం నీళ్ళు కూడా పోసేస్తా దీనికి. దీంట్లోకి వచ్చేసి చెర్రీ టమాటో అంటారు కదండి, చిన్న చిన్నగా ఉంటాయి అవి. ఆ చెట్లు ఇవి చనిపోయినాయి, కాకపోతే అన్నీ చాలా వరకు వచ్చినాయి. మా బాబు ఏం చేశాడంటే పీకేస్తూ ఉంటాడు. ఇంకా బతక 2 ఉన్నాయి, ఇంకా అవి ఉంటాయో చచ్చిపోతాయో తెలియదు, చూడాలి. మొక్కలు కొనుక్కొచ్చుకొని పెంచుకుందాం అనుకుంటే పూలన్నీ పీకేస్తాడు. మా పిన్ని చాలా చెట్లు పెంచిద్దండి, గులాబీ చెట్లు, ఇంకా చాలా రకాలు ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. వాళ్ళ ఇంటికి వెళ్తే పూలన్నీ పీకేస్తాడు. ఆ భయం నాకు ఉంది. ఇంకా అందుకని నేను కూడా ఒక పూల మొక్కలు కూడా పెట్టుకోను. ఇంకొంచెం వాళ్ళు పెద్ద అయితే అప్పుడు తెచ్చుకొని పెట్టుకుందాం అని చెప్పి, మామూలుగా కొంచెం ఇవి ఉన్నాయి కదని చెప్పి ఇది తెచ్చుకున్నానండి. ఇంకా అసలు ఇది పీకలేదు, ఇంకా నా అదృష్టం. లేకపోతే ఇది వాటికి ఎప్పుడు చచ్చిపోయేది మనీ ప్లాంట్. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ అలా చేసుకుంటున్నాను. చూసారు కదా ఇది ఎలా మగ్గుతుందో. ఇది మొత్తం కొంచెం మెత్తగా అయిపోవాలి ఆయిల్లో. నీళ్ళు మొత్తం అసలు కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఇలాగే మొత్తం ఆయిల్లో మగ్గిపోవాలండి. కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కలిపేసుకుందాం ఒకసారి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేశాను. ఇదిగోండి, దీంట్లో నేను కొంచెం కారం కూడా వేసేసాను, అయిపోయింది. ఇది ఇంకా మనం తాలింపు వేసుకోవడమే. లోపల మనం పల్లీ చట్నీ చేసేస్తాను. ఇది దోశలు వేసానండి పిండి, దానికైతే ఇప్పుడు చట్నీ అయితే చేసేస్తా. ఇది మనం చిన్న మంట పెట్టి వేపుకోవాలండి, అప్పుడు లోపల మొత్తం మగ్గిపోయిద్ది. లేదు తొందరగా వేపుకోవాలనుకుని హైలో పెట్టేసామనుకోండి, ఎక్కువ పెద్ద మంట పెట్టేసి వేపితే పచ్చిగానే ఉంటాయి, చట్నీ కూడా బాగోద్దు, తొందరగా పాడైపోయిద్ది. అందుకని చెప్పి చిన్న మంట మీద పెట్టేసి నేను వేపేస్తున్నాను. ఇప్పుడైతే పప్పు కూడా నేను అయిపోయిందండి, పప్పు కూడా అయిపోయింది. ఇంకా తాలింపు వేయాలి. ఇంకా నేను పల్లీలు అయిపోయాను కదా, అదైతే ఇప్పుడు చట్నీ పట్టేస్తాను. కొంతమంది పల్లీల్లో పొట్టు తీరు, అలాగే వేసేస్తారు. నేనైతే పొట్టు తీస్తానండి, కొంచెం పొట్టు తీసేస్తే బాగుంటుంది. కొంతమంది దగ్గర చూశాను, అందుకని చెప్తున్నా. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే పొట్టు అయితే ఖచ్చితంగా తీస్తా. పల్లీలు, చింతపండు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తాను. టమాటా చట్నీ తాలింపు వేసేసాను. ఇదిగోండి, దోశల్లో కూడా పల్లీల చట్నీ తాలింపు వేసేసా, అయిపోయింది. అయితే దోసకాయ పప్పు చేశానండి. నేను పప్పుచారు అనుకున్నా, కానీ దోసకాయలు కనిపించేసరికి దోసకాయలు వేసేసాను. ఇంక ఇప్పుడైతే ఇది రుబ్బి తాలింపు వేసేస్తాను. దోసకాయలు బాగా నలిగిపోయినాయి. దోసకాయ పప్పు కూడా చేసేసాను. ఇదిగోండి, ఇంకా దోసకాయ పప్పు చేసేసా. ఇటువైపు వచ్చేసి అన్నం కూడా మగ్గిపోతుంది, అయిపోవచ్చింది అన్నం కూడా. ఇంక ఇప్పుడైతే దోశలకి పిండి కలపాలి, చూపిస్తా చూడండి ఎంత వేసానో. దీన్ని బాగా ఇలా ఉండాలి, అట్టుపిండికి మొత్తం కలిపేసుకో. సరే చూడండి ఎంత ఉందా పిండి.
ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇంకా నాకు ఎంతైతే కావాలో అంత పిండి అయితే గిన్నెలో తీసేసుకున్నాను. ఇంక కొంచెం ఉంది కదండి, ఈవినింగ్ పూర్ణాలు అయితే వేస్తా లేకపోతే లేదు, పిండి అయితే ఎక్కువ ఉంది. ఇంకా వేసినప్పుడు చూపిస్తానండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో కూడా పెట్టాను. దీని వరకు సపరేట్ వీడియో అయితే తీసిన అవసరం లేదు, ఎందుకంటే పెట్టేశాను కాబట్టి. ఇంకా సాయంత్రం అయితే కొంచెం పూర్ణాలు వేస్తా పిల్లలకి. ఇంకా ఇప్పుడైతే మా వారు స్నానం చేస్తున్నారు. క్యారేజ్ అయితే ఉందండి, మధ్యాహ్నం అయితే ఇంటికి రావట్లేదు మా వారు, ఇంకా అందుకని చెప్పి క్యారేజ్ కట్టేస్తున్నాను. ఇంకా దోసకాయ పప్పు అలాగే రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ వేసేసి ఇస్తాను. దోశలు ఉప్పు చట్నీ బాగుందా? దోశ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ మా వాడికి. ఇప్పుడైతే నేను వేసుకొని తినేస్తా. ఇంకా పిల్లలు పడుకున్నారు, ఇంకా లెగవలేదండి. ఇంకా నేను ఇప్పుడైతే తింటున్నా. టమాటా చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి, బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ ఉంది టమాటా పచ్చడి. ఇదిగోండి, సాయంత్రానికి అయితే పూర్ణాలకి ఇలా పచ్చని పప్పు అయితే నానబెట్టేస్తున్నాను. పప్పు అయితే నానబెట్టేసాను. ఇంకా సాయంత్రం పూర్ణాలు వేసేస్తానండి. ఇప్పుడైతే షాప్కి వెళ్ళి వచ్చాను. ఎండ అయితే మామూలుగా లేదు, అసలు బాగా వస్తుంది ఎండ. అంట్లు బట్టలు అన్నీ ఉతికేసాను, అయిపోయినాయి. కొంచెం లైట్గా వాటర్ అయితే వస్తున్నాయి. ఇంక ఈ లోపల ఇంట్లో పని అంతా చేసేసాను. వీడియో అయితే కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, సాయంత్రం మళ్ళీ తీస్తానండి. ఇప్పుడైతే 4:40 అయిందండి. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ దగ్గర దింపడానికి వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 7:30, 8 అలా అయిపోద్ది. ఈవినింగ్ వస్తారు, నైట్ వచ్చేస్తారు. ఏదని పప్ప. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. టీ అయితే కొంచెం కాఫీ పెట్టుకున్నానండి. కొంచెం నేను రోజు కాఫీ టీలు తాగను, నాకు ఇష్టమయ్యి నాకు తాగాలనిపించినప్పుడే వెళ్ళి తెచ్చుకొని కాచుకొని తాగుతానండి. ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగాలనిపించింది, ఇంకా అందుకే కాఫీ అయితే పెట్టేసుకున్నాను. పిన్ని దగ్గర నుంచి వచ్చినప్పుడు సపోటాలు పంపించారండి, తాతయ్య తీసుకొచ్చారు కదా. ఆ వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదు, అది కొన్ని రోజులైతే చేస్తాను. కాకపోతే ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, అందుకని చెప్పి అది కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఇంకా ఇదిగోండి, సపోటాలు అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలు మధ్యాహ్నం కొంచెం అక్కడక్కడ గాడిలో పెట్టారన్నమాట, చాకు తీసుకొని. ఇంకా కొంచెం బియ్యం అంటిపోయిన బియ్యంలో పెట్టా, పచ్చి ఇవి. ఇదిగోండి, బియ్యంలో పెట్టేశాను. కొంచెం గట్టిగా నొక్కినట్టుంది, అందుకు. సపోటాలు చూసారు కదా, ఇదిగోండి మా వారికి అయితే ఇచ్చేస్తాను. తీయగా ఉంటాయి. మధ్యాహ్నం తిన్నాను ఒకటి, కొంచెం పండినాయి, చాలా తీయగా ఉన్నాయండి, బాగున్నాయి. ఇప్పుడైతే పూర్ణాలకి పచ్చని పప్పు పాకం అయింది. బెల్లం అవన్నీ వేస్తే పాకం అవుతుంది కదా, నేను మళ్ళీ వేడి చేసేస్తే దగ్గర అయిపోద్దండి. ఇప్పుడు వేడి చేసేస్తున్నాను, ఇంక ఇది అయిపోయాక చూపిస్తాను. ఈరోజు నాకు తెలిసి వీడియో చాలా కొంచెం లెంత్ ఎక్కువ వచ్చినట్టుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసినంత చూపించాను కాబట్టి. కొంచెం ఏమనుకోకుండా ఎక్కువ లాంగ్ వచ్చిందని చెప్పి తిట్టుకోవద్దు, వచ్చినంత వరకు అయితే చేశానండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏమేమి చేస్తున్నానో అవి అయితే చూపించాను. ఇంకా రోజు ఇలాగే ఉంటాయి నాకు ఇంట్లో. ఇంకా ఏదైనా స్పెషల్ ఉంటే, ఇంకా ఫుడ్ విషయం వచ్చేసరికి ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే అవి మాత్రం చూపిస్తాను. పూర్ణాలు అయితే ఇదిగోండి, పచ్చని పప్పు బెల్లం అయితే ఇలా ఉండలు చేసేసుకున్నాను. ఆయిల్ కూడా కలిపింది. ఇదిగోండి పూర్ణాలు ఇప్పుడు దాకా చేసింది ఇవే. సరా ఇంకా తినలేదా నువ్వు? ఇదిగోండి పూర్ణాలు అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళకి కూడా పెట్టేస్తాను.
నువ్వు చూస్తే రాంగోపాల్ సినిమా అది మన ఐడెంటిటీ సరోజ మా అన్నయ్య అమ్మాయి నీకు శ్రేయ నువ్వు చేసుకోబోయేవాడు చూసుకుని పచ్చి నిజాలు చెప్పాలి మళ్ళీ వాడే సర్వీసెస్ కలిసి ఈ పెళ్లి సెట్ చేశాను నాకు ఈ విషయం ముందు తెలుసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్